నీ అప్ప ఇది కథరా? ఇది కథ. ఆ స్క్రిప్ట్ లో క్లారిటీ లేదు. ఆ హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ లాస్ట్ లో హీరోయిన్ చంపేస్తా. దానికి పర్పస్ లేదు. ఇది చెప్తావరా నువ్వు? అయితే క్లైమాక్స్ లో హీరోయిన్ చంపకుండా and they lived happily ever after. Typical stereotype audience. సార్ రాయ్ నీ అప్ప తలుపేమని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నాయి దోమలు. సార్ దోమ మిస్ అయింది సార్. నువ్వే జంపు. సార్ ఇది క్లైమాక్స్ సూపర్ వచ్చింది సార్. అసలు చాలా బాగుంది సార్. ఇప్పటికి 30 క్లైమాక్స్లు అయ్యాయిరా. సార్ 31 సార్ చాలా బాగుంది సార్. కూర్చో. 2 నీట్. నాకు ఐసీఎస్ తీసుకురా. 2 నాకే. ఎలా ఇచ్చాం సార్? మీరు సూపర్. తీసుకున్నా. సరే మొదలు పెట్టు. సార్ ఇప్పుడు క్లైమాక్స్ లో కట్ చేసే సార్ హీరో హీరోయిన్ డ్యూయట్ సార్. సార్ అయిపోయిందా? ఇది ఫైనల్ సార్. బొంగులా ఉంది. ఇది చెప్పడానికి నువ్వేమో 30 క్లైమాక్స్ లో మార్చావు. అదన్నావు ఇదన్నా 2 పెగ్గులు వేసేసావు. దీనికా నువ్వు వచ్చింది? పెగ్గు మీరే పప్పిరా సార్. అంటే వెళ్ళిపో. ఒక్కసారి మొత్తం వినలేక వెళ్ళిపో. తల పట్టేసి చిప్స్ కూడా డైరీ చెప్తాను దరిద్రుడు. పోతాలేరా? హలో అమ్మా చెప్పు. పొద్దున్నే నీ రాశిఫలాలు చూశానే. ఎవరిని అపార్థం చేసుకోమాక. ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు అవసరమా? అవసరమా కాదు, చెప్తే విను. అబ్బా సరే పెట్టే ఇక. సరే సరే మళ్ళీ మాట్లాడతా. బాబు ఒక గ్రీన్ టీ అమ్మా. ఫేస్ వాల్యూ ఇన్ని బట్టలు వేసుకుని ఇలా ఉందేంటి? సూట్ వేసుకుని రావాలంటే కోసం. ఓ కస్టమరా? ఏం చేసాను? టీ అడిగింది నా హే యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ అండి. ఇందాక దానికి ఇట్స్ ఓకే అండి. ఓకే పర్లేదు. లేదు నిజంగానే సారీ. పర్లేదు ఫైన్. చా అనవసరంగా వెళ్ళాను. పాప కట్టిందేమో అవసరం చిరపడ్డా. సారీ ఐఎమ్ రియలీ సారీ అండి. ఐ హ్యాడ్ ఎనఫ్. మా రైటర్ ఒక నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ లెట్ మీ జస్ట్ బై యువర్ డ్రింక్. ఒక్క నిమిషం. No, it's fine. పర్లేదు నేను చెప్తా. No, it's just a matter of 500 rupees. I can buy it myself. అయితే నాకు కూడా ఒకటి చెప్పండి. So, what's your story? మీరు నిజంగానే అడుగుతున్నారా? అంటే ఏం లేదు, మళ్ళీ నాకెందుకు లే గోలా అది ఇది అని చెప్పి ఇగ్నోర్ చేయరు కదా. అవునన్నా నీకు అదే ఆడవరకు వచ్చింది. అయినా నాకెందుకులే అన్న. నీ స్టోరీ ఎంతవరకు వచ్చింది? పోలేరా నువ్వేనా అడిగావు? నాకెందుకులే కనీసం వినే వెళ్ళరా. అవును నీ కథ ఎంత వరకు వచ్చింది? అయినా నాకెందుకులే. అవునరా నీ రైటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? అది కట్ చేస్తే ఒక్క నిమిషం, అమ్మాయి మెసేజ్ చేస్తుంది. మరి ఎందుకు రా అబ్బాయి అడిగావు? అరే ఇది ఇంట్రెస్టింగ్ ఉందిరా. నాకు తెలియదు అబ్బాయి, నా రైటింగ్ ఇప్పుడు నువ్వు వినాలంటే. No, seriously I'm asking because I do have a lot of time. అసలు ఈ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్ కామన్ ఇష్యూస్ అండి. కాలేజ్ మనం కాలేజ్ అంటే హ్యాపీ డేస్ సినిమాలో కలర్ఫుల్గా ఉంటుందని ఎగేసుకుని వెళ్తామా? కట్ చేస్తే లోపలికి వెళ్లే ముందే లొల్లి షురు. ఏంద్రా టీ షర్ట్ వేసుకుని లోపల ఏం మాట్లాడుతున్నావు రా? ఏం మాట్లాడుతున్నాడు? పిల్లాడుకుడి లోపలికి వెళ్తే ఇంకెన్ని రోజులు ఉంటావురా కాలేజ్లా? కాలేజ్ కట్టినప్పుడు వచ్చావు. ఇవి కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయిగా మనకి. స్టూడెంట్ నంబర్ 1 బ్రో. ఇప్పుడు వీడి చూస్తా చూడు. రేయ్ వీడి చెప్పు. అన్న బీడీలు తాకండి అన్న, ఆరోగ్యాలు పాడవుతాయి. ఏంద్రా అట్లా వదిలేసినావు? అయినా ఏం చేస్తాంలే, నోట్లో ముద్ద పెట్టిన తర్వాత. జెసికా నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. నిత్య నీకు బ్రేకప్ అయిపోయిందని విన్నాను. మరి మనిద్దరం అరే నిఖిల్ నీకు అప్పుడు నాకు బ్రేకప్ అయిపోయిందంటారా? నీ తగులుకుంటారా? ఏంటి ముగ్గురా? ఆ రోజుల్లో డెస్పిరేషన్ అలా ఉండేది.
మరి ఇప్పుడు ఇప్పుడు అందరు ఎక్స్లే. ఇది కాక మనం విసిగించేవాడు, మనల్ని విసిగించేవాడు కాలేజ్లో ఒకడు ఉంటాడు కదా, అడిగిడే. రే 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 నీ బెస్ట్ ఫ్రెండ్ రా. ఇప్పుడు చూడు, నేను నైట్ అంతా ఒకటే చాటింగ్ రా బాబు ఈ దీపుతోటి. అయినా ఈడుండగా మనతోడు వస్తా అంటది ఏంటది. అవునా? ముందు బుక్ సరిగ్గా పట్టుకొని పగులుద్ది. అంటే మనం విసిగించేవాడు అనుకో. రన్ త్రూ దిస్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ ఇస్ ఈడికేం రాదు. అండ్ అప్పుడప్పుడు కొంచెం చిల్లరగా కూడా చేసాం అనుకో. ఆటలో చూపి. నీకు ఆట రాదు కదా బే. సార్ ఇక పోతే ప్రొఫెసర్లు మహానుభావులు రికార్డుల మీద అసైన్మెంట్ల మీద సంతకం పెట్టమంటే అదేదో పొలం పేపర్ల మీద సంతకం అడిగినట్టు చూస్తారు. ఏందో ఇల్లు వచ్చేసాడు రా. బాగుంది, నువ్వు రాసుంటే ఇంకా బాగుండేది. సార్ మనం నడిస్తాం అనుకో, నువ్వు మళ్ళీ ఫెయిల్ రా. గ్యాప్లో మిడ్ టర్మ్లు వచ్చేస్తాయి. సార్ వాడి దగ్గర కూడా ఉంది సార్. సార్ వాడి దగ్గర కూడా ఉంది సార్. నాటకాలు వేస్తున్నారా ముగ్గురు? నడండి. ఇక మామూలు చదువులే రావంటే ఇలా ఏంటి పడతా చేయకరా, కరెంట్ పోతుంది. వర్లా ఉన్నారు కదరా. ప్రాక్టికల్ తర్వాత ల్యాబ్స్. నీకు కావాల్సింది ఇక్కడ రాదు కానీ డబ్బే. ఏంట్రా మళ్ళీ వచ్చావు? అంటే సార్ అది కండోనేషన్ సార్. మళ్ళీ కండోనేషన్? అరే ఒక్క సెమిస్టర్ అయినా సరిగ్గా పాస్ అయ్యావరా నువ్వు? చూడు మొత్తం రెడ్డే ఉంది. అది కాదు సార్, హెల్త్ ఇష్యూ సార్ నాకు, అందుకని. ఎయిట్ సార్? అంటే అప్పుడే కాదు సార్, అది అది వామిటింగ్ సార్. ఎన్నో నెల? అది కూడా కాదు సార్, అది డెంగ్యూ ఇంకా లిఫేరియాసిస్ కలిపి కొట్టేసారు సార్, అందుకని. సార్ డెంగ్యూ లిఫోరియాసిస్ అంట సార్. ఈ కాంబినేషన్లో బతికే ఛాన్సే లేదు. నీ కండోనేషన్ డబ్బులు మిగులుతాయి, వెళ్ళిపో నువ్వు, అసలు ఇక్కడ ఉండద్దు. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా మళ్ళీ? సార్ ప్లీజ్ సార్. సార్ డెంగ్యూ అంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జడ్జ్మెంట్ ఇంకొక ఎత్తు. కింద అమ్మాయిల ఫోన్ నెంబర్లు కూడా ఉంటే బాగుండేది. ప్లేస్మెంట్స్ ఖలీజా సినిమాలో మహేష్ బాబు అన్నట్టు హార్డ్ ప్యాంట్లోకి వచ్చేస్తుంది భయ్యా. యా రైట్ అ సింపుల్ సి ప్రోగ్రామ్. ఏముంది ఇక్కడ చూడడానికి? జాబ్ వస్తే దావతిద్దాం అనుకున్నాం మన వాళ్ళకి. ఈ జన్మలో ఏడట్లేదు. సెలెక్ట్ అయ్యవా? అమ్మయ్యా పద దానికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక వీళ్ళ వాయిసెస్ అన్ని సినిమా హాల్లో రీసౌండ్ వచ్చినట్లు డాల్బీ అట్మాస్ లో నువ్వు మళ్ళీ ఫెయిల్ రా. ఇక ఇది సరిపోదన్నట్లు ఇంట్లో షురు. వేస్ట్ ఫెలో, అందరికీ జాబ్ వచ్చింది, నీకు తప్ప. ఆ పక్కింటి మాధవి ఆంటీ కూడా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినట్లు వాళ్ళ ఫ్రెండ్స్ కంటే ముందు మన ఫ్రెండ్స్ చెప్తాడు. అదిగా వచ్చేసాడు. ఆంటీ అది నాకు జాబ్ వచ్చిందండి కాగ్నిజెంట్లో. 25 lakhs ప్యాకేజ్. మీకు స్వీట్స్ తెచ్చాను. మంచిదమ్మా. అన్న మీకు ఏమీ రాలేదా? అలా అడగమ్మా వాడిని. విడిసేలో కానీ అది అక్కడ పెట్టుకో. మళ్ళీ వస్తా ఆంటీ. ఇక రాకు దొబ్బే అని నా అంతరాత్మకి చెప్దాం అనుకుంది, కానీ చెప్పకుండా మూసుకుని స్వీట్ తినింది. అది కూడా అంత టేస్టీగా ఏం లేదండి. అసలు ఏం చేద్దాం అనుకుంటావు? రైటర్ అవుదాం అనుకున్నారా? ఏమంటావు? ఏంది కాలేజ్ అసైన్మెంట్స్ రాయలేదు, కథలు రాస్తావా? కథలు పడేంత ఈజీ కాదు కథలు రాయడం అంటే, తెలుసా? ఓ అంటే మీరు రైటర్ అనమాట. అది రైటర్ అవుదాం అనుకున్నాను కానీ. లైటర్ ఉందా? లైటర్ ఉందన్నా. లైటర్ ఏందన్నా? ఇంకేమైనా అడగన్నా, నీకోసం ఇస్తా. 500 లేదన్నా. లేదు. లైటర్ అయినా ఉందా? లైటర్ కూడా లేదన్నా. మరి ఏముందిరా బాయ్? అగ్గిపెట్టి ఉందన్నా. ఒక పుల్లే ఉందన్నా. ఎందుకన్నా గరం అవుతున్నావు? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదన్నా. ఏం చేస్తుంటావు అన్నా? గోస్టా వామో గోస్ట్ రైటర్ చేతబడి చేయడమో ఏమనుకున్నాడో వాడు. ఆ రోజు నుంచి సిగరెట్ తాగడం కూడా మానేశానండి నేనైతే.
యాక్చువల్లీ అసలు గోస్ట్ రైటర్ అంటే ఏంటి అంటే అన్న కొంచెం కెచప్ కొడింగే. అంటే నువ్వు సినిమాలకు రాస్తావు కానీ రైటర్వి కాదు, పేరు కూడా రాదు, కనీసం డబ్బులైనా వస్తాయా అవి కూడా గోస్టా? కథలు కూడా బాగున్నాయని చెప్పాడు. ఇవి కథలు ఇవి కథలు రాని మడిచి ముట్టి కింద పెట్టుకొని. ఈ మధ్య డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. డబ్బులు లేవు, అవే విసిరాం కదా పేపర్లో, వెళ్ళంపుకో. వీడేంటి కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు వింటున్నాడు. పీల్చింది చాలు, అయిపోయింది అక్కడ మన రిలేషన్ కూడా. అంటే ఇప్పుడు ఏంటో నన్ను వదిలేస్తున్నావా? హే వదిలేయడం ఏంటి, పాష్గా బ్రేకప్ అంటారు. యా అయితే పాష్గా పెద్ద బిలియన్ గో. హే బెహన్ చోడ్. బేసిక్గా అమ్మాయి తప్పు కూడా ఏం లేదండి. క్లారిటీ లేని, పని లేని, చదువు లేని, ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఫ్యూచర్ లేని వాడిని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆ విషయం మనకు అర్థమయ్యి నేనే బ్రేక్ ఇచ్చా. అది యాక్చువల్లీ నా బ్రదర్ ఒక మంచి డైరెక్టర్, యూనో. ఇఫ్ ఇన్ కేస్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. ఐ జస్ట్ గివ్ యూ ద డీటెయిల్స్. సో ఇలాంటివన్నీ చాలానే ట్రై చేస్తాను. దే డోంట్ యూజువల్లీ వర్క్అవుట్ అనమాట. చాలానే ట్రై చేస్తుంటారు, ఇది కూడా ట్రై చేయండి. మేబీ దిస్ విల్ వర్క్ అవుట్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్స్. కాల్ చేద్దాం వద్దా? ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో. ట్రై చేస్తే పోలా. చీని అమ్మ, ఫ్రెండ్సే ఫోన్ ఎత్తడం మానేశారు. ఇప్పుడు ఈడెవడో అన్నో నెంబర్ ఎందుకు ఎత్తాడు? అయినా స్టోరీస్ ఈమెయిల్ చేశాం కదా, ఈ పాటికి రిప్లై రావాలి కదా. నచ్చితే రాలేదండి. ఏంటో. నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మీ స్టోరీస్ నాకు చాలా నచ్చినాయి. మనం రేపు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్దాం. ఎస్, సరేనా? డెఫినెట్లీ. ఓకే బాయ్. నువ్వు అసలు టెన్షన్ పడకు, కొంచెం పెద్ద ప్రొడ్యూసర్, జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే సార్. సార్ అది నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఇంట్రడక్షన్ సీన్ సార్. ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉన్నాడు. రే లేరా లేరా నువ్వు. రే నీకేం పని రా ఇక్కడ? ఒక్క నిమిషం నా మాట టార్చర్ పెట్టేవరా కాలేజ్? వేరే ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఏంద్రా ఈ నేడదే లేదు. కొంచెం రైట్ కి రా. రైట్ కి సరిపోతారంగా. నీ రైట్ కాదు, నా రైట్. లెఫ్ట్. రే వీడికి ఎవడో పని ఇచ్చాడు? రే వెనక్కి వెళ్ళి కాసా. ఇంకెక్కడికి? ఏంద్రా అరుస్తున్నావు? అదే ఎక్కడికి అని. పని రాని వాళ్ళందరూ వచ్చి నా నెత్తిని కూర్చున్నారు ఇక్కడ. ఏందో సరిగా వాడు. ఆగరా నీ సంగతి చెప్తా. మామ ఎలా నడుస్తుంది అక్కడ? ఏంటి మామ, కాలేజ్ లో అన్నయ్యో పోయి వీడికి డైరెక్షన్ ఇచ్చావు. వీడేమో కాలేజ్ కంటే టార్చర్ చూపిస్తుండు మామ. ఏదోటి చేయి మామ, ప్లీజ్ మామ. అసలు ఇండస్ట్రీలో కథలకు వస్తుంటే మామ కాలేజ్ గొడవలు పిల్ల పట్టుకో. మామ నువ్వు ఇలానే చేసావంటే నీ కూతుర్ని కూడా పెళ్లి చేసుకొని చెప్తున్నా. నువ్వు కాకపోతే చేసుకుంటానే. వద్దులే, నీకు దండం పెడతా. ఆ పని మాత్రం చెయ్యి. ఇంకేమేం పగులుతాయో. అరే చాను ఇట్రారా సైడ్కి ప్లీజ్. రెడీ బాబు, రెడీ బాబు. రెడీ రెడీ అశోత. డెంగ్యూ అంట. కట్. రెడీ రోలింగ్. రోలింగ్ రోలింగ్. అది కట్.